అస్సలాము అలైకుం. రంజాన్ నెలలో ఖురాన్ పూర్తి చేయడం ఫరజా అంటే కాదండి. కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ నెలలో ఒక ఖురాన్‌ని పూర్తి చేసేవారు. ఆయన చనిపోయే ముందు వచ్చిన రంజాన్‌లో అయితే ఆయన 2 ఖురాన్‌లు పూర్తి చేశారు. కాబట్టి ఇది సున్నత్ అయిద్ది మరియు ముస్తహబ్ అయిద్ది. మనం ఎవరైనా కూడా ఖురాన్ పూర్తి చేయాలి అనుకున్న వాళ్ళు 1 చేయొచ్చు, 2 చేయొచ్చు, లేకపోతే దానికంటే ఎక్కువ కూడా చేయొచ్చు. కానీ చాలామంది కొంతమందికి ఖురాన్ ఏంటంటే చదువుతున్నప్పుడు ఆగి ఆగి చదువుతారు. వాళ్ళకంత క్లియర్‌గా చదవడం రాదు. సో, వాళ్ళేంటంటే బాధపడుతూ ఉంటారు. అయ్యో! మేము సరిగ్గా ఖురాన్ చదవలేకపోతున్నామే అని చెప్పేసి. అలా దాంట్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అజ్ర్ అనేది ఇస్తున్నాడండి. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా రంజాన్‌లో ఖురాన్ పూర్తి చేయాలని ఫరజ్ ఏం లేదు. రోజుకి మీకు సాధ్యమైనంత వరకు మీరు ఒక పారా అయితే ఒక పారా చదవండి. లేదు అనుకుంటే 2 వరకలు అంటారు కదా! అదైనా చదవండి. కానీ ఎంతో కొంత ఖురాన్ అన్నది చదవండి. మీకు కష్టమైనా సరే, ఆగైనా సరే. మీరు వేరే వాళ్ళతో అవసరం లేదండి. ఎందుకంటే మన సమాజంలో చాలామంది చెప్తారు రంజాన్ స్టార్ట్ అవ్వగానే నేను ఇన్ని ఖురాన్‌లు చదివాను, అన్ని ఖురాన్‌లు చదివాను, మీరు చదవలేదా అని చెప్పేసి. దానివల్ల మిగతా వాళ్ళేంటంటే షై ఫీల్ అవుతారు. ఖురాన్ అర్థం చేసుకొని చదవాలి. సరిగ్గా ఉచ్చరించి చదవాలి. అంటే తజ్వీద్ మనకి తెలియాలి. చాలామంది ఏంటంటే ఆ ఖురాన్ తజ్వీద్ తెలియకపోయినా కూడా పాతకాలం నాటి చదువుతోనే గడగడా చదివేస్తూ ఉంటారు. లేదండి, మనం ఖురాన్‌ని సరిగ్గా చదవడం నేర్చుకోవాలి. అదే చదవడం వచ్చినా కూడా ఈ రంజాన్‌లో మనం దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఖురాన్‌ని బక్షణ ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు మీద పంపించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటివేవి ఇస్లాంలో లేవండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఈ బక్షణ అనే ప్రాసెస్ చేయలేదు. అలాంటివి మనకి ఆయన సున్నత్ నుంచి కానియ్యండి, ఖురాన్ నుంచి కానియ్యండి నిరూపితం కాలేదు. మనం ఖురాన్ కంప్లీట్ చేసి అల్లాహ్ దగ్గర దుఆ చేసుకోవడం మాత్రమే సరైన పద్ధతి. అంతేలే కానీ ఎవరి మీదో చనిపోయిన వాళ్ళ మీద భక్షించడం లాంటివి ఇవన్నీ బిద్దాత్ పనులవుతాయి. సో, ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.